మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల పట్టణం చంద్ర గార్డెన్లో పోలీస్ శాఖ రవాణా శాఖల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏప్రిల్ 13 నుండి 18 వరకు నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై, రోడ్డు భద్రతా నియమాలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలను నివారించి విలువైన ప్రాణాలను కాపాడడమే అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించిందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఒక రోడ్డు రవాణా శాఖ, పోలీస్ శాఖ మాత్రమే కాకుండా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి రోడ్డు భద్రత నియమాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించి విజయవంతం చేయాలని డీజీపీ పిలుపునిచ్చారు. గత సంవత్సరం రాష్ట్రంలో 800 మంది హత్యలకు గురై ప్రాణాలు కోల్పోతే అంతకు 10 రెట్లు దాదాపు 7,500 మంది రోడ్లు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయారు. వీటిలో ముఖ్యంగా 70% మంది ద్విచక్ర వాహనదారులు, అలాగే 30% మంది కాలినడకన పోయేవారు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారు ఎక్కువగా 10 నుంచి 15 సంవత్సరాల నుండి 45 నుంచి 50 సంవత్సరాల వయసు గల వారు ఎక్కువగా ఉన్నారని, వీరంతా వారి కుటుంబాలకు ఆధారమైనటువంటి వారని, అలాగే దేశానికి ఎంతో విలువైన సంపద అని, వారిని రోడ్డు ప్రమాదాల్లో కోల్పోవడం వల్ల వారి కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం కావడమే కాకుండా దేశానికి కూడా ఎంతో నష్టమని డీజీపీ ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి 12న గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో లాంచ్ చేయడం జరిగింది. జనవరి నుండి ప్రతి నెల కూడా ఈ అవగాహన కార్యక్రమాలను పోలీస్ శాఖ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ నిర్వహిస్తోంది. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 13 నుండి 18 వరకు ఈ ప్రోగ్రాం కొనసాగుతోంది. సమాజంలో ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ వారి భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ప్రమాదాలు తగ్గించి ప్రాణ భద్రత కల్పించడమే ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రాం యొక్క ప్రధాన లక్ష్యం. సార్, 30 బ్లాక్ స్పాట్స్ ఉండగా మనము అదర్ స్టేక్ హోల్డర్స్ తోటి అవన్నీ కూడా ఇంప్రూవ్ చేయించేసి అక్కడ యాక్సిడెంట్స్ తగ్గించి ఇప్పుడు 26లో 23 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి సహకారంతో మరియు అదర్ స్టేక్ హోల్డర్స్ తోటి మిగిలిన బ్లాక్ స్పాట్స్ కూడా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ చేసిన గౌరవ డీజీపీ సార్ గారికి ఈరోజు పెద్ద దినోత్సవం. ఎందుకంటే డీజీపీ సార్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం ప్లాన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటి? మన డెస్టినేషన్ ముఖ్యం కాదు, మన జీవితం ముఖ్యం ఉంది. ఇదే కోసం ఈ ప్రోగ్రాం కింద అన్ని గ్రామ పంచాయత్స్లో రోడ్ సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లా లెవెల్లో కూడా అన్ని నెల ఈ రోడ్ సేఫ్టీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మీటింగ్ కింద ఎక్కడైనా రోడ్స్లో ఎక్సలెంట్ రోడ్ పాయింట్స్ ఉన్నాయా, అక్కడ ఏదైనా సైన్స్ కావాలి, రిపేర్స్ కావాలి, అది కూడా తొందరగా తీసుకోవడం జరుగుతుంది. సిమిలర్గా జాగ్రత్తగా పోవాలి మెసేజ్ కూడా ఈ గ్రామ సభలో నోట్ చేయడం జరిగింది. ఇంకా చాలా చిన్న పిల్లలు విన్నారు. మీరు కూడా రోజు న్యూస్ పేపర్స్లో మీరు గట్టిగా చెప్తే డ్రంక్ డ్రైవింగ్ చేయకూడదు, ఆ మెసేజ్ అందరికీ పోతుంది. సో మీరు కూడా అది ఫాలో చేసుకోవాలి. దయచేసి డ్రైవింగ్ టైంలో స్పెషల్గా మొబైల్ ఫోన్స్ యూజ్ చేయకూడదు. సో ఈ మన మెసేజ్ని ఈరోజు ఇంటికి పోతే మన అందరికీ సంతోషం అవుతుంది. మళ్ళీ చివరిగా ఒకటే మెసేజ్, మీ డెస్టినేషన్ ఇంపార్టెంట్ కాదు, మీ జీవితం ఇంపార్టెంట్ ఉంది. అండ్ ఏంటో నేను అందరు పోలీస్ పర్సన్కి ఈరోజు మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడానికి చాలా మంచి ధన్యవాదాలు చెప్తున్నాను అందరికీ. నేను ఈరోజు మీ అందరికీ ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు అందరూ బైక్ మీద వెళ్తే తప్పకుండా హెల్మెట్ పెట్టుకోండి. కార్లో వెళ్తే సీట్ బెల్ట్ వేసుకోండి. రోడ్డు మీద నెమ్మదిగా డ్రైవ్ చేయండి. త్వరగా వెళ్ళకండి. సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ వస్తే ఆగండి. గ్రీన్ లైట్ వస్తేనే వెళ్ళండి. జీబ్రా క్రాసింగ్ దగ్గర చిన్న పిల్లలు responsible duty in our society, road and safety. We all are thinking that safety is just a choice, but we have to know that ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ చర్చలలో ఎదుర్కొన్న ఏర్పాటు మహబూబ్ జిల్లా ఎస్పీ గారు, మన డీజీపీ గారు ఈ కార్యక్రమాన్ని సార్
వైజాగ్ సిపిగా ఉన్న కాలంలో విశాఖపట్నంలో దీన్ని చాలా విస్తృతంగా టేకప్ చేసి అక్కడ అవగాహన పెంచి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చారు యాక్సిడెంట్స్ పట్ల. సో సార్ ఈరోజు మనకు తన టైంని వేచించి థ్యాంక్స్. ఈరోజు జడ్జిలకి మొదటిసారిగా అంటే నేను ఎప్పుడు చూడలేదు, ఈరోజు ఫస్ట్ టైంగా మనకి ఇక్కడికి చేసిన ఈ దేశం నుంచి పోలీస్ డిఎస్పీ గారు, మన డిఎస్పీ గారికి, అదేవిధంగా సిఐ ఎస్ఐ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాం. ఈరోజు అలై ఈరోజు ఇక్కడ మంచి కార్యక్రమం. నిన్న రాత్రి నాకు ఫోన్ వచ్చింది, ఢిల్లీలో సీఎం గారి ఇంట్లో మీరు మీటింగ్ ఉన్నది. మీరు కూడా 16 ఏళ్ళు వచ్చిన తర్వాతనే లెర్నింగ్ లైసెన్స్ తీసుకొని వితౌట్ గేర్ స్కూటీలో నడపండి. వితౌట్ గేర్ 18 ఇయర్స్ వచ్చిన తర్వాత మీరు గేర్ లైసెన్స్ తీసుకున్నాక బండి నడపండి. ఇంకోటి లేన్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. బైక్స్ మీద వెళ్ళి లెఫ్ట్ నుంచి రైట్ సడన్గా వచ్చేస్తారు. రైట్ బ్లాక్ స్పాట్ ఏదైతే ఖచ్చితంగా అక్కడ మనం స్టాపర్స్ కానీ అక్కడ పెట్టుకొని ఖచ్చితంగా మనము యాక్సిడెంట్స్ ఎక్కువ కాకుండా మనం చూస్తే మన దేశంలో తెలంగాణ ఎక్కువ విజిలెన్స్ ట్రాఫిక్ పైన ఉన్నది మన తెలంగాణ రాష్ట్రం. మన దేశంలో ఎక్కువ మనకి ఈ స్పీడ్ గన్స్ ఉన్నాయి, సీసీ కెమెరాస్ కూడా విజిలెన్స్గా మన దగ్గర ఎక్కువ తెలియజేస్తూ మీకు అందరికీ మరొకసారి ఇక్కడ విజేసిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ మీకు అందరికీ మరొకసారి రూల్స్ పాటించాలని కోరుతూ ధన్యవాదాలు. ఉత్తమ డ్రైవర్ రాజేశ్వర రెడ్డి మనమందరం కూడా సేఫ్గా ప్రయాణికులకు గురి చేయలేదు. ఒక మంచి ఉత్తమ డ్రైవర్గా వారందరూ కూడా ఈరోజు తీసి విద్యార్థులంతా ప్రతిభ గల పిడుగులను నిరూపించినటువంటి అమ్మాయికి ఒకసారి మనందరం తర్వాత జ్ఞానశ్రీ సిబిఎస్ఈలో ద్వారా మరొకసారి విద్యార్థులను అభినందించడానికి అలైవ్ అనే తర్వాత వాహనం సురక్షిత స్థితిలో ఉందో లేదో పరిశీలిస్తానని మీరు అలైవ్ అన్న పేరు నడుస్తున్నటువంటి రోడ్ భద్రతా కార్యక్రమం ముఖ్యమైన చెప్పులు ఇవ్వండి, ముఖ్యమైన చెప్పులు ఇవ్వండి. ఇది అవసరం లేదు ప్రోగ్రామ్ వేస్ట్ ప్రోగ్రామ్ చెప్పులు లేవు. ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రాముఖ్యం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మన రాష్ట్రంలో 800 మంది హత్యలలో కనిపిస్తే, మర్డర్స్లో కనిపిస్తే 7,500 మంది రోడ్ల మీద యాక్సిడెంట్లో కనిపిస్తున్నారు. 800 మంది మర్డర్స్లో అయితే 7,500 మంది రోడ్ల మీద. కాబట్టి అంటే 10 times more people are dying on the roads. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలి. ఇంతమంది చనిపోతున్న వాళ్ళలో 70% మంది వరకు కూడా 2 వీలర్స్ వాళ్ళు, పెడస్ట్రియన్స్ అంటే నడుచుకుంటూ పోయే వాళ్ళు. కాబట్టి వాళ్ళు చాలా వల్లరబుల్ సెక్షన్స్ వాళ్ళు ఎవరైతే ఈ యాక్సిడెంట్ చనిపోతున్నారు అది కంట్రోల్ చేయాలి. 3 చనిపోతున్న వాళ్ళ వయసు కూడా 15-17 వయసు నుంచి 50-45 వయసు వాళ్ళే 70%, 60-70% వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంత ప్రొడక్టివిటీలో ఉన్న వాళ్ళు, ఇంత ఇంపార్టెంట్ ఏజ్లో ఉన్న వాళ్ళు, దేశానికి సమాజానికి చాలా అవసరం ఉన్న వాళ్ళు మరణిస్తే సమాజానికి ఎంత పోతుంది, ఆర్థిక పరిస్థితి ఎంత పోతుంది, అన్నిటికంటే మించి వాళ్ళ ఫ్యామిలీస్ మీద తప్ప వాళ్ళపైన ఆధారపడిన వాళ్ళు తల్లిదండ్రులు ఉండవచ్చు, భార్యపిల్లలు ఉండవచ్చు, చిన్నపిల్లలు ఉండవచ్చు, వాళ్ళందరూ పెద్ద దెబ్బ అవుతుంది. కాబట్టి దీన్ని ఎట్లా కానీ కంట్రోల్ చేయాలి, మనకి రోడ్డు యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయాలి. ఇది కేవలం ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అన్న కాదు, 100 ప్రజలు కూడా ఇందులో గవర్నమెంట్ అయిపోవాలి, ఇంత ఉపయోగం తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విషయాన్ని చెప్పినప్పుడు ఒక వెంబడి సబ్జెక్ట్స్ అందించి ఇది పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కాదు, అన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా ప్రత్యేక ఈ కార్యక్రమాన్ని ప్రజలు తీసుకోవాలి. ఈ కేవలం చిన్న కార్యక్రమం లాగా కాకుండా ఒక ఉద్యోగం లాగా, ఒక మిషన్ కాదు, ఒక క్యాంపెయిన్ చేయాలి అనే ఉద్దేశంతో అటు అన్ని శాఖల ప్రభుత్వ శాఖల వాళ్ళు అలాగే వార్డు మెంబర్ స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు, ముఖ్యమంత్రి స్థాయి వరకు అందరూ పూర్తి ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. మీరు మనకు అయినటువంటి యాక్సిడెంట్లలో మనం చేసినప్పుడే రోడ్డు రోడ్ హెల్మెట్ పెట్టుకోవాలి, ప్యాంట్ హెల్మెట్ పెట్టుకుంటాం, దాని సింపుల్ విషయం. కానీ ఇంతకు పిల్లలు చెప్పినట్టు అశోక్
స్టాప్ పెట్టుకోకుండా పక్కన తీసుకోకుండా హెల్మెట్ పెట్టిస్తే హెల్మెట్ పెట్టుకోవాలంటే ఎందుకంటే యాక్సిడెంట్ అయినప్పుడు ముందు ఎగిరిపోయి హెల్మెట్ రెట్టిగా ఎగిరిపోయి హెల్మెట్ తర్వాత తాగా కింద పడుతుంది ప్రాణం మీద వస్తుంది. రెండో విషయం ఏంటంటే ఒక హెల్మెట్ పెట్టుకోవడం ఒక ముందు కూర్చుని నడుస్తున్నాయనే కాదు, ఎందుకు కూర్చున్నాయో కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. అట్లనే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే 4-5 వయసు ఉన్న పిల్లలు వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి. వాళ్ళ తలకు సరిపోయేటువంటి సైజు ఉన్నటువంటి హెల్మెట్ కూడా లభిస్తాయి బయట మార్కెట్. కాబట్టి ఇద్దరు కూర్చుంటే వీటి మీద ఇద్దరు పెట్టుకోవాలి. చిన్నపిల్లలు కూర్చున్నాక చిన్నపిల్లలు హెల్మెట్ పెట్టాలి, పెట్టి వాళ్ళకు స్టాప్ కూడా పెట్టాలి. సంపద కలిగింది, ఫోన్ వీలర్స్ కావాలి అనుకుంటున్నాం కానీ కావాలనుకున్నాం కానీ కావాలి పద్ధతి మనకు తెలియదు, కావాలి కూర్చున్న పద్ధతి మనకు తెలియదు, ఏ రకంగా కావాలి చేయాలో మనకు తెలియదు. కేవలం కావాలన్నట్టు భోజనం పోతున్నాం కానీ దానివల్ల ప్రమాదం జరుగుతుంది, ఎంత ప్రమాదం కుటుంబాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి కారు కూర్చున్నారంటే తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ముందు ఉన్న కూర్చున్నా ఇంటి కూర్చున్నా కానీ ఎవరు కూర్చున్నా ఎంతమంది కూర్చున్నా కానీ సీట్ బెల్ట్ ఏమంటే అది సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందే. అంతేగాని సీట్ బెల్ట్ పెట్టుకోవడం ప్రయాణం చేస్తే ఏమవుతుంది, సీట్ బెల్ట్కు ఎప్పుడైనా అనుకోకుండా హఠాత్తుగా సంఘటన జరిగితే యాక్సిడెంట్ జరిగితే ఆ ఎయిర్ బ్యాగ్ మన ముందున్నటువంటి ఎయిర్ బ్యాగ్ తీసుకుంటుంది, పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు మన తల స్టీరింగ్ కొట్టుకోకుండా మనం ఉన్నటువంటి క్యాబినెట్ కొట్టుకోకుండా మనల్ని కాపాడుతుంది. కానీ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఆ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాదు. సీట్ బెల్ట్ పెట్టుకోవడం చాలా ముఖ్యం. తర్వాత హైవేలో చూసుకుంటే లారీ పోస్ట్ అది కూడా అయిపోతే నా నమ్మకం ఉంది. అది ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి ఇంతకంటే ఈ కార్యక్రమాలు వచ్చి ముఖ్యంగా చిన్నపిల్లలు మీ బాధ్యత చాలా ఉంది. ఎందుకంటే చెప్పినట్టు పూజలకు పోవాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు మీ ఫాదర్ చెప్పేసి నేను ఎగ్జాంపుల్ పాస్ అయితే నాకు స్కూటీ గురించి కొన్ని లేకపోతే 2 వీలర్ కరెక్ట్ కాదు. మీ ఆ వయసు వచ్చిన తర్వాతనే లైసెన్స్ తీసుకున్న తర్వాత ట్రైనింగ్ అయిన తర్వాత 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ తీసుకోవాలి. ఇవన్నీ కూడా చెప్పిన విషయాలు గమనిస్తారని చెప్పి మీరు చక్కగా ఎదుర్కోవాలని నమ్మకం ఉంది. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV 99 న్యూస్.